ఎప్పుడు ఏది ఎందుకు పెరుగుతుందో తెలియక సామాన్యులు అల్లాడిపోతున్నారు. కొన్ని నెలల గ్యాప్ లో దేశంలోని ప్రధాన నగరాలు అన్నిటా 20-30% ఇంటి అద్దెలు సడన్ గా పెరిగిపోయాయి. అవకాశాలు, ఆర్థిక వనరులు పెరగకపోయినా ఐడీలు పెరిగి మధ్యతరగతి విలువిలలాడిపోతున్నారు. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. రోజురోజుకు రెంట్లు పెంచేస్తుండటంతో జీవన వ్యయం మోయలేనంతగా మారిపోతోంది. కరోనా మహమ్మారి నుంచి తేరుకుంటున్న క్రమంలో ఆఫీసులన్నీ తెరుచుకుని ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారు. దీంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఇది ఇంటి అద్దెలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇంటి రెంట్లు ఎంత పెరిగాయనే దానిపై ఓ నివేదిక సిటీలో మెయిన్ రోడ్లపై ఉండే కమర్షియల్ బిల్డింగ్లలో అద్దెలు భారంగా మారాయి. ఓనర్లు ఒక్కసారిగా రెంట్లు పెంచుతుండగా చిన్న వ్యాపారులు కట్టలేని పరిస్థితిలో నాన్ కమర్షియల్ ఏరియాల్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. కొందరు అద్దెలు తక్కువగా ఉండే గల్లీలో షాపులు ఓపెన్ చేసి బిజినెస్ లు కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఏరియాతో పాటు గ్రేటర్ శివారులోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మెయిన్ రోడ్లపై 400 స్క్వేర్ ఫీట్ల షట్టర్ అద్దె డిమాండ్ ని బట్టి నెలకు 25,000 నుంచి 40,000కు పైగా, ఇంటర్నల్ కమర్షియల్ రోడ్లో 15,000 నుంచి 25,000 వరకు, నాన్ కమర్షియల్ ఏరియాలో 8,000 నుంచి 15,000 వరకు ఉంది. కోర్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో చాలా డిమాండ్ ఉంది. 2019 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా టాప్ మైక్రో మార్కెట్లో హౌసింగ్ రెంట్లు సుమారు 25 నుండి 30% మేర పెరిగాయి. అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీల రెంట్లు టాప్ 8 నగరాల్లో చూస్తే 15 నుండి 20% మేర పెరిగినట్లు ప్రముఖ రియాలిటీ సంస్థ Housing.com రిపోర్ట్ తెలిపింది. అద్దెలు పెరిగిన క్రమంలో రెంటల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తున్నట్టు పేర్కొంది. దేశంలోని టాప్ నగరాల్లో ప్రాపర్టీల ధరలు 2019 ధరలతో పోలిస్తే ప్రస్తుతం 15 నుంచి 20% మేర పెరిగినట్లు Housing.com నివేదిక వెల్లడించింది. సగటు నెలవారీ అద్దెలు 25 నుండి 30% పెరిగినట్లు తెలిపింది. అయితే కొన్ని ప్రధాన నగరాల్లో చూసుకుంటే ఇంటి అద్దెలు 30%కి పైగా పెరిగాయని వెల్లడించింది. మరోవైపు ప్రాపర్టీలు, అద్దె ఇళ్ల కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య సైతం భారీగానే పెరిగినట్లు తెలిపింది. కొనుగోలు ఇండెక్స్ తో పోలిస్తే IRAS ఇండెక్స్ 23 పాయింట్ల అధికంగా ఉందని పేర్కొంది. కరోనా మహమ్మారి తర్వాత హౌసింగ్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కమర్షియల్ ప్రాంతాల్లోని పాత భవనాలనే కూల్చివేసి వాటి స్థానాల్లో కొత్తవి నిర్మిస్తున్నారు. దీంతో అద్దెలను పెంచుతున్నారు. నిర్మాణం పేరుతో ఏళ్లుగా ఉన్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఆ తర్వాత అద్దె ఎక్కువగా ఇచ్చేవారికి ఇస్తున్నారు. ప్రస్తుతం మెయిన్ రోడ్లపై కొత్తగా నిర్మించిన వాటితో పాటు కొన్ని చోట్ల ఇదివరకు ఉన్న షాపులు ఖాళీ చేసి వెళ్లడంతో కమర్షియల్ స్పేస్ లేదా టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. అద్దెల డిమాండ్ పెరిగింది. దాదాపు దశాబ్దం కాలం పాటు స్తబ్దుగా కొనసాగిన హౌసింగ్ మార్కెట్ ధరల పెరుగుదల గత 2 ఏళ్లలో మాత్రం గణనీయంగా పెరిగింది. నగరాలను బట్టి ఈ ధరల పెరుగుదల ఉంది. అయితే ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు భారీగా పెరిగాయి. పెరుగుతున్న ఆస్తి విలువ, కొనుగోలుదారుల సంఖ్య పెరగడం, కోవిడ్ తర్వాత డిమాండ్తో అద్దెలు గణనీయంగా పెరిగేందుకు కారణమవుతున్నట్లు తెలిపింది. గురుగ్రామ్, బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి సేవారంగ ఆధిపత్యం గల నగరాల్లోని CBDలతో 25% నుంచి 30% వరకు గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు తెలిపింది.